దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ పట్టణంలో దివంగత తెలుగు సినీ హీరో కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మేము న్యాయ పోరాటం చేయడం జరిగిందండి. గతంలో కూడా తేదీ 29/5/2025 రోజు కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా డిఓ ఆఫీస్ చౌరస్తాలో కృష్ణ గారి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ విజేంద్రబోయి గారికి ఇచ్చినాం. లోకల్ బాడీస్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినాం. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చినాం. మేము చెప్పేది ఏంటంటే మా ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గతంలో తేదీ 30/5/2025 రోజు నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించొద్దని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మా ఫిర్యాదు మేరకు నేను సైతం స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు మా యొక్క ఫిర్యాదుతో పాటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఎక్కడ కూడా ప్రధాన కూడళ్ళ వద్ద కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అసలు ఫుట్పాత్ల పైన కానీ డ్రైనేజ్లో కానీ నాలాల వద్ద ఏర్పాటు చేయొద్దని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయండి. జీవో నెంబర్ 18 చెప్తుంది. మేము దానిపైనే ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటికీ వీళ్ళు స్పందించకపోగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ ఒకసారి మేము తేదీ 3/6/2025 రోజు మళ్ళీ ఫిర్యాదు చేసినాం. ఆ యొక్క విగ్రహాన్ని నిబంధనల విరుద్ధంగా ఆవిష్కరించారు. 31/5/2025 రోజు ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేసినాం. ఎవరైతే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఇది నిబంధనలకు విరుద్ధము, యొక్క మున్సిపల్ కమిషనర్ నోటీసుని తుంగలో తొక్కి వీళ్ళు చేసిండ్రని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై స్పందించినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి దానిపైన విచారణ జరిపింది. మా యొక్క ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్నటువంటి 6 మంది ప్రతివాదులను చేరిస్తే ఇక్కడైతే మున్సిపల్ కమిషనర్ మహబూబ్నగర్ ఉన్నాడో 4th రెస్పాండెంట్, ఆయనకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఆ ఉత్తర్వుల్లో క్లియర్గా చెప్పడం జరిగింది అసలు ఈ యొక్క విగ్రహానికి మీరు తీసుకున్న చర్యలేంది, దానికి అనుమతులు ఉన్నాయంటే 4th రెస్పాండెంట్ మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారండి. మేము ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసినాం, దాని మీద చర్యలు తీసుకుంటున్నాం, యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఇనిషియేషన్ అని చెప్పారండి. దీనికి సంబంధించిన హైకోర్టులో మేము వేసినటువంటి రిట్ పిటిషన్ సంబంధించిన కాపీ అండి. దానిలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గౌరవ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. రెస్పాండెంట్ 4కు ఇంటీరియం ఆర్డర్స్ ఇస్తుంటూ తర్వాత రెస్పాండెంట్ 6 ఎవరైతే ఉన్నారో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు పర్సనల్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగిందండి. మేము ఒకటి చెప్తున్నాం, నిబంధనలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం గైడ్లైన్స్ సైతం తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా డిఓపి చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి సినీ హీరో కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ కేసు మళ్ళీ ఆగస్టు 14 వాయిదా వేయడం జరిగిందండి. 3 వారాల వ్యవధిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు రాష్ట్ర గౌరవ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియడం ఒకటే, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ మన యొక్క మున్సిపల్ కమిషనర్ మహబూబ్నగర్ గారిని చర్యలు తీసుకొని ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉంచినటువంటి ఆ విగ్రహాన్ని తొలగించాలని, లేని పక్షంలో ఇప్పుడు కూడా ఒత్తిడికి లోనై ఎవరో ఒకరి మెప్పు కొరకు విగ్రహాన్ని అట్లే పెడతామంటే మాత్రం మేము న్యాయస్థానాన్ని మళ్ళీ ఆశ్రయిస్తాం. ఆ విగ్రహాన్ని తొలగించే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.